శ్రీమాత్రి నమః. లలితా సహస్రనామ పారాయణలోని 17వ శ్లోకానికి అర్థం తెలుసుకుందాం. కామేశఖ్యాత సౌభాగ్య మాధవోరుద్వయాన్విత మాణిక్యమకుటాకార జానుద్వయ విరాజిత. అమ్మవారి గట్టి ప్రదర్శనం అయిపోయింది. ఇంకా ఉరువులు అంటే తొడలు. ఒకటి మాత్రం గమనించుకోండి, సూర్య చంద్రులు అమ్మవారికి నేత్రాలుగా, చెవులకు తాటంకాలుగా, అమ్మవారి స్తనాలుగా మనకి వర్ణించారంటే అమ్మ ఎంత విశ్వవ్యాపిని కదండి. మనం ఎంతున్నాము అమ్మ దగ్గర, చిన్న చీమంతైనా ఉంటామో ఉండమో, అణువులో అంత ఉంటాం కదా. అదే భావనతో అమ్మవారిని ప్రతి శ్లోకాన్ని వివరణలోకి వెళ్తాం. సరేనా? కామేశజ్ఞాత సౌభాగ్య మాధవోరుద్వయాన్విత. కామేశజ్ఞాత అంటే కామేశుడికి తప్ప వేరెవరికి తెలియనటువంటి, ఆ శివుడికి తప్పించి వేరే ఇంకొకరికి తెలియదు. గోరుద్వయాన్విత అంటే ఉరువులు అంటే తొడలు, అమ్మవారి తొడలు కామేశుడికి తప్పించి ఎవరికి తెలియదు. ఆవిడ మహాపతివ్రత. పతివ్రతల్లో అందరికన్నా మహాపతివ్రత ఎవరంటే పార్వతీదేవి. ఆవిడ అంశలే అనసూయ, మిగతా వాళ్ళందరూ వస్తారు. మిగతా ఒక్కొక్క కథనాల్లో ఒక్కొక్క భాగవతం, తర్వాత కార్తీక పురాణం, తర్వాత ఒక్కొక్క గ్రంథాలు ఒక్కొక్కలా ఉంది. కానీ దేవి భాగవతంలో మటుకు ఇలానే ఉంటుంది. అమ్మవారు మహాపతివ్రత, తన భక్తకు తప్పించి వేరెవరికి తెలియదు కదండి. ఎలా ఉన్నాయంటే అమ్మవారి ఉరువులు మాధవంగా ఉన్నాయి. కామేశ్వరుడికి తప్పించి తెలియనటువంటి ఉరువులు అతి సున్నితంగా ఉన్నాయి. మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజిత. విరాజిత అంటే కలిగి ఉంది. జానువులు అంటే అమ్మవారి కాళ్ళు. అమ్మవారి కాళ్ళు ఎలా ఉన్నాయి అని అంటే మాణిక్యాల మకుటాలతోని మెరుగుచూ ఉన్నాయి. మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజిత. అమ్మవారు ఉరువులు కామేశుడికి తప్పించి ఎవరికి గోచరం కావు. అలాగే అతి మాధవంగా ఉన్నాయి. అలాగే అమ్మవారి కాళ్ళు ఎలా ఉన్నాయంటే మాణిక్యాల కాంతులతో మకుటాల వలె మెరుగుచూ ఉన్నాయి. ఈ శ్లోకం పఠించడం వల్ల దంపతుల మధ్య అన్యోన్యత్వం బాగా పెరుగుతుంది. దానివల్ల మీరు ఏంటంటే గొడవల్లోని ఇబ్బందుల్లో ఉండేవాళ్ళు ఈ మాంగళ్యం కోసం, అమ్మవారి సౌభాగ్యం కోసం అమ్మవారిని ఈ శ్లోకంతో సంపుటీకరణ చేసుకొని లలితా పారాయణ చేసుకుంటే చాలా మంచి ఫలితం అనేది వస్తుంది. ఇంకో దాంట్లో ఇంకోసారి కలుసుకుందాము. తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీకు ఇంకేమైనా సందేహాలు ఉన్నా, లేకపోతే సూచనలు సలహాలు ఇవ్వాలన్నా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. శ్రీమాన్.